హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జేపీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఫస్ట్లీ హ్యాపీ ఉగాది టు ఆల్. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక ఇదే నా ఫస్ట్ ఉగాది. మేము చాలా బాగా చేసుకున్నాం. మీ సెలబ్రేషన్స్ ఎట్లా జరిగాయో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. మమ్మీ అయితే నైవేద్యం ప్రిపేర్ చేస్తా అన్నారనమాట. జస్ట్ క్యాజువల్ నైవేద్యం, పాయసం, ఉగాది పచ్చడి. దట్స్ కామన్ ఇన్ ఆల్ అవర్ హౌసెస్ కాబట్టి నథింగ్ టు సే. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తారు మమ్మీ. ఇంకా పూజ అంతా అయిపోయింది. ఈ నెక్స్ట్ క్లిప్పింగ్లో కామెడీ థింగ్ జరగబోతుంది, అది చూడండి. మంత్రమూర్తి అట్టే తిరిగి నవ్వించాలే చెయ్యి. ఇన్ కేస్ ఎనీ డిస్టర్బెన్స్ వస్తే వీడియోలో జస్ట్ అవాయిడ్ ఇట్. ఎందుకంటే రేపే శ్రీరామనవమి కాబట్టి మా ఇంటి వెనకాల పూజలో చేస్తూ ఉంటారు అనమాట. రేపు కళ్యాణం కూడా కాబట్టి దాని గురించి వీడియో లాస్ట్లో చెప్తాను. అండ్ ఇప్పుడైతే నైవేద్యం తింటా అన్నాం. ఇంకా తినేసాక రెడీ అవ్వాలన్నమాట. మధ్యాహ్నం ఫ్రెండ్స్తో డే అవుట్ ఉంది. డే అవుట్ అంటే ఎక్కడికి లేదు, జస్ట్ మూవీకి వెళ్ళాలి. రాజేష్ అయితే వచ్చేసాడు తీసుకెళ్ళడానికి. ఇంక స్టార్ట్ అయిపోయాం. మూవీ ఇంకా 5 minutes ఉందనగా నేనే లేట్ చేశాను అనమాట రెడీ అవ్వకుండా. వెళ్ళింది అయితే మజ్మల్ బాయ్స్కి. జస్ట్ 1 time వాచ్ అంతే. మూవీ అయితే పర్లేదు, చూడడానికి బాగానే ఉంది. ఇంకా ఆ టైంకి మేము అన్నీ చూసేసినాం కాబట్టి ఇంకా దానికి వెళ్ళాల్సి వచ్చింది. మూవీ అయితే పర్లేదు, జస్ట్ ఫన్, ఎమోషన్ అండ్ అంతా ఫ్రెండ్షిప్ బేస్డ్ మూవీ అంతే. S2లో ఫుడ్ కాస్ట్ చూసి హార్ట్ అటాక్ వచ్చింది నాకైతే. చాలా ఇయర్స్ అవుతుంది S2కి వెళ్ళి. ఈ మధ్య అసలు వెళ్ళలేదు నేను. ఈ మూవీకి అనుకుంటా వెళ్ళడం. మ్యాక్సిమం మాల్లోనే వెళ్తాం మూవీకి ఎప్పుడు, అంతే. ఇంకా నెల్లూరులో ఉండే వాళ్ళకి ఈరోజు చాలా ఫెమిలియర్ అని అనుకుంటారు. ఇంటర్లో ఉన్నప్పుడు చాలా కోతేశాలు వేసాం మేమైతే. బంక్ కొట్టిన ప్రతిసారి ఈ రోడ్లోనే తిరిగేది. ఈ రోడ్లో ఉన్న చిన్న చిన్న సందులు కూడా మాకు తెలుసు. ఎందుకంటే బంక్ కొట్టినప్పుడు ఎవరికి కనపడకుండా తిరగాలి కదా. చాలా చేసాం కోతి పనులు అయితే. ఇంకా ఇటు వచ్చేసి ఇక్కడ కూర్చున్నాం అన్నమాట. కాసేపు ముచ్చట్లు వేసుకొని 7 దాకా. తర్వాత ఎవరి ఇంటికి అయితే వాళ్ళు వెళ్ళిపోయాం. వాడొక్కడే సిగ్గుపడతా అన్నాడు, అది ఎందుకో వాడిని అడుగుదాం నెక్స్ట్ వీడియోలో. ఇంకా ఇంటికి వచ్చాకైతే మమ్మీ చెప్పింది ఓటర్ ఐడి వచ్చింది అని చెప్పేసి. యాక్చువల్గా అందరూ యూజ్ చేసుకోండి, ఇట్స్ మన రైట్ కాబట్టి ఓట్ వేయడం. యూజ్ ద ఓట్ రైట్. సో వేసేది కూడా మీకు తెలుసు ఎవరు రైట్ పర్సన్ అనేది. వాళ్ళకే వేయండి, వీళ్ళకేయండి, వాళ్ళకి వేయండి అని మీకు చెప్పడానికి మీరేం చిన్నపిల్లలు కాదు కదా. సో దట్స్ ఇట్. ఇంకా ఇంటికి వచ్చాక ఇంకోటి కూడా కనిపించింది అనమాట మనకే. పెళ్లి కార్డు వచ్చింది. అది ఎవరిదో కాదు, సీతారాముల కళ్యాణం. నెల్లూరులో ఉండే వాళ్ళకైతే చాలామందికి తెలిసే ఉంటుంది. శబరి శ్రీరామ క్షేత్రం అయితే చాలా ఫేమస్ నెల్లూరులో. అది కూడా కళ్యాణం అయితే చాలా బాగా చేస్తారు. ఎందుకంటే మా ఇంటి వెనకాల కళ్యాణం చేసేది కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈసారి చూడండి, చాలా బాగా చేస్తారు. అండ్ దాని స్తూపం చూపించా కదా ఇందాక, అది కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. దాని బ్యాక్ స్టోరీ వచ్చేసి 8/8/2008 14/8/2008 మధ్యలో హోమం చేశారనమాట. ఆ స్తూపం స్టార్ట్ చేసేటప్పుడు 430 వేద పండితుల్ని రాష్ట్రం నలుమూలల నుంచి పిలిచి హోమాలు చేయించారనమాట. 108 హోమగుండాలు రెడీ చేయించి 45 daysలో హోమాలు అయితే చేశారు. పర్ డేకి 20 lakhs రామనామాలు చెప్పించి ఆ 5 daysకి 1 crore నామాలతో హోమాలు అయితే పూర్తి చేశారనమాట. అండ్ ఆ రాళ్ళతోనే, ఆ హోమాలు చేయడానికి పేర్చిన రాళ్ళతోనే ఆ స్తూపం అంతా కట్టారనమాట. అండ్ అంటే అది అయిపోయిన లాస్ట్ డే వర్షం పడిందంట. ఆ వర్షం దేవతలు సంతోషించి అట్లా పూలవాన సంథింగ్ అని కురిపించారని చెప్పేసి దాంట్లో రాసుంది. నేను దాంట్లో రాసుండేది చెప్తాను, నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. దేవతల సంతోషానికి సంకేతంగా భావించారంట ఆ వర్షాన్ని. అట్లా అయితే జరిగిందంట. చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోకి అయితే స్టే ట్యూన్. సరే మరి అయితే బాయ్.